దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాద కేసులో ప్రధాన నిందితుడి తండ్రి ప్రముఖ బిల్డర్ విశాల్ అగర్వాల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆ కుటుంబం జరుపుకున్న సంబరాలకు సంబంధించిందే ఆ వీడియో. 2024 మేలో తప్పతాగిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అనీష్ అవధియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు యువ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఆరోపణలపై దాదాపు 22 నెలల పాటు జైల్లో ఉన్న విశాల్ అగర్వాల్ కు మార్చి 10న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే ఒక స్థానిక రెస్టారెంట్ లో అగర్వాల్ కుటుంబం, మిత్రులు, బంధువులతో కలిసి భారీ పార్టీ చేసుకున్నట్లు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. విశాల్ అగర్వాల్ తన భార్య, కొడుకుతో కలిసి ఎంతో హుషారుగా డాన్స్ చేస్తూ అందులో ఉన్నాడు. విశాల్ అగర్వాల్ మెడలో గులాబీ రంగు పూల దండతో పాటు పెద్ద నోట్ల దండ కూడా ఉంది. కొడుకు తండ్రిని భుజాలపైకి ఎత్తుకోగా కుటుంబ సభ్యులంతా చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. కేవలం విశాల్ మాత్రమే కాకుండా అతని భార్య కూడా మెడలో నోట్ల దండ వేసుకొని డాన్స్ చేస్తూ కనిపించింది. నవ్వుతూ, కేకలు వేస్తూ బాధ్యత రాహిత్యంగా డాన్స్ చేశారు. ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమై చట్టాన్ని మోసం చేయడానికి చూసిన కుటుంబం బెయిల్ రాగానే ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా డబ్బు ఉందని ఇలా నోట్ల దండలు వేసుకొని సంబరాలు చేసుకోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో తమ కొడుకు మద్యం సేవించలేదని నిరూపించడం కోసం ససూన్ ఆసుపత్రి వైద్యులకు లంచం ఇచ్చి బాలుడి రక్త నమూనాలను అతని తల్లి రక్త నమూనాలతో మార్చడానికి వీరు కుట్ర పన్నారు. అంతేకాకుండా ప్రమాదానికి తానే కారణమంటూ ఒప్పుకోవాలని తమ ఇంటి డ్రైవర్ను బెదిరించి బంధించారు. ఈ నేరాలపై సుదీర్ఘ విచారణ తర్వాత విశాల్ అగర్వాల్ దాదాపు 22 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడనే కారణంతో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అతనికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుల కుటుంబం ఇలా బాహటంగా నోట్ల దండలతో డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకోవడం బాధితుల కుటుంబాల గాయాలపై కారం చల్లినట్లు ఉంది. వీరికి చట్టమన్నా, వ్యవస్థ అన్నా ఎంత చులకన భావమో దీని ద్వారా అర్థమవుతోందని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.